ఈ మధ్య చాలామంది జిమ్‌కెళ్ళేవాళ్ళు, కీబోర్డ్ యూజ్ చేసేవాళ్ళు, "సార్ నాకు ఫస్ట్ 3 వేళ్లలో తిమ్మిరి వస్తుందని" కంప్లెయింట్ చేస్తుంటారు. జిమ్ చేయడం వల్లనో, కీబోర్డ్ యూజ్ చేయడం వల్లనో, కొంతమంది వంట చేయడం వల్లనో, ఏదో రిపీటెడ్‌గా చేసే యాక్టివిటీ వల్ల వచ్చే స్ట్రెయిన్ అనుకుంటున్నారు. స్ట్రెయిన్ అయితే మట్టుకు మీకు చెయ్యి, రిస్ట్ పై భాగంలో నొప్పుంటది, కింది భాగంలో కూడా నొప్పుంటది. తిమ్మిర్లు అనేది రావు. సో దట్ ఈస్ ఎ డిఫరెన్స్. స్ట్రెయిన్‌తోనొచ్చే నొప్పి వేరు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వేరు. యాక్చువల్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, మనం రిపీటెడ్‌గా ఏదైనా యాక్టివిటీ చేయడం వల్ల ఈ రిస్ట్‌లో కొన్ని కార్పల్ బోన్స్ టన్నెల్స్ లాగా ఉంటాయన్నమాట. ఈ కార్పల్ బోన్స్ మీద ఫ్లెక్సర్ రెటినాకులం అని ఒక షీతు, దాంట్లో టెండాన్స్, నర్వ్స్ ఇవన్నీ ఒక టన్నెల్ లాగా పాస్ అయితా ఉంటది. సో ఇక్కడ రిపీటెడ్ యాక్షన్ వల్ల ఇక్కడ ఉన్న టెండాన్స్ అనేటి లావెక్కి దీని కింద ఉన్న మీడియన్ నర్వ్‌ని గట్టిగా నొక్కేయడం వల్ల మనకు తిమ్మిరి అనేది స్టార్ట్ అవుతది. మీరు రిపీటెడ్‌గా చేసిన యాక్టివిటీస్ వల్ల వచ్చే స్ట్రెయిన్ వేరు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వేరు. దాన్ని ఎట్లా గుర్తించాలంటే, తిమ్మిరి తగ్గట్లేదనుకోండి మీరు రెస్ట్‌లో కూడా, అది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. కానీ కొంచెం రెస్ట్ ఇచ్చి, కొంచెం పెయిన్ కిల్లర్ వేసుకుంటే మీకు తగ్గిపోయిందనుకో, అదొక స్ట్రెయిన్ వల్ల వచ్చింది. సో ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌ని అలానే వదిలేస్తే మీకు ఈ మజిల్ వేస్టింగ్ అయిపోయి రాను రాను ప్రోగ్రెసివ్‌గా ఈవెన్ పెన్ను పట్టుకోవడం, పెన్సిల్ పట్టుకోవడం, తినడం కూడా మీకు కష్టమవుతది. సో నార్మల్ స్ట్రెయిన్‌కి, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కి డిఫరెన్స్ అనేది గమనించుకోండి. సో మీలో ఎవరికైనా ఈ మొదటి ఫింగర్స్ అంటే 3.5 ఫింగర్స్ ఇక్కడ నుంచి మొదలుపెట్టుకొని ఈ 3.5 ఫింగర్స్‌కి తిమ్మిరిలాగా వస్తే మట్టుకు ఇగ్నోర్ చేయకండి. అది మోస్ట్లీ మీడియన్ నర్వ్ కంప్రెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవి. అది ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఈవెన్ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్‌లో మేము ఆ మీడియన్ నర్వ్ అనేది చూసి దానికి చిన్న ఇంజెక్షన్ ఇస్తే ఈ సిమ్టమ్స్ అనేటివి టోటల్‌గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ లేట్ అయితే మట్టుకు మీరు దాన్ని టోటల్ సర్జికల్‌గా పెయిన్ అనేది రిలీఫ్ చేయాల్సి వస్తుంది. సో గుర్తించారుగా, స్ట్రెయిన్ వేరు, ఈ 3 ఫింగర్స్‌లో వచ్చే తిమ్మిరి వేరు. దీన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ప్రాపర్ ట్రీట్మెంట్ ఎర్లీగా చేయించుకుంటే కాంప్లికేషన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.